పరిస్థితి ఉంది. సో ఇదే వాటి ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీళ్ళు మనతోటి జూమ్లో ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నుంచి డూండి రాకేష్ గారు, అలాగే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి గారు మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ రవికిరణ్ గారు. సో ఓవరాల్గా చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సరే, పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రాజెక్టులు నెలకొల్పుతున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతున్నాయి. మరో పక్క ఏమో డబుల్ ఇంజన్ సర్కారు తోటి ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి సర్కారు ఉంది కాబట్టి ఖచ్చితంగా నిధులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కావచ్చు. అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా ఎక్కువ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం ఒక పక్క జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, దీంతో పాటు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న క్యూఆర్ కోడ్ ఉద్యమానికి తెరలేపింది. అంటే ఏంటో క్యూఆర్ కోడ్ ఉద్యమంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి, అంటే అక్కడ టీడీపీ మేనిఫెస్టోని వాళ్ళు పెట్టింది, కోట మేనిఫెస్టో కూడా లేదు, అది నేను డౌన్లోడ్ చేసి చూశాను. సో అంటే ఏంటంటే కేవలం అది మేనిఫెస్టోకి సంబంధించిన కార్యక్రమాలేనా, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా అందులో అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి? ఓవరాల్గా ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమం అనేది మీకు మేలు చేసేదే, ఎందుకంటే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనేటువంటి అంశం మీకు సంబంధం లేకుండా వాళ్ళే ఒక సర్వే చేసి మీకు ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో మంచి అవకాశంగానే అందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. 2-3 అంశాలు. మొదటి అంశం అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు, అలాగే పురంధేశ్వరి గారు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాజెక్ట్స్ యొక్క కొన్ని ప్రారంభించారు, కొన్ని శంకుస్థాపన చేశారు. ఇది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, డబుల్ ఇంజిన్ సర్కార్ వారి స్టైల్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను కూడా ఉన్నాను. సైలెన్సర్ తీసి ఏ రకంగా వెళ్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది దానికి లింక్ చేసి అర్థమయ్యే విధంగా ఒక చక్కటి పదజాలంలో వారి స్టైల్లో వాళ్ళు చెప్పారు. అయితే ఉదాహరణకి ఇప్పుడు అఖండ గోదావరి తీసుకోండి. 2019 ముందే రాజు గారు అక్కడ హ్యావలాక్ బ్రిడ్జ్ ఉంది, బ్రిటిష్ టైంలో కట్టిన బ్రిడ్జ్, అది శిథిలం అయిపోయింది, ఆపేశారు. అది దాని మీద రైలు. అయితే దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చక్కగా అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి, లేకపోతే బ్యాటరీ వెహికల్స్ అలా గోదావరి మీద వెళ్ళే బ్యాటరీ వెహికల్ చేసి అలా పర్యాటకకి డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి 2019 ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి కేంద్ర రైల్వే శాఖ కూడా డబ్బులు కట్టేశారు, 50 కోట్లు ఎంతో కట్టేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది ఫర్దర్ గా డెవలప్ చేయాలి. ప్రభుత్వం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే పట్టలేదు, ఇవన్నీ వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో అప్ చేయలేదు. ఈ రోజు సంవత్సరం తిరగకుండా మా ప్రభుత్వం దానికి 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకుని వచ్చి ఈ రోజు అద్భుతంగా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా, ఆ గోదావరి ఘాట్లు కూడా అభివృద్ధి చేసే విధంగా ఆ రకంగా ఒక కార్యక్రమం. మరి ఇది స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ కాదండి? ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ పట్టవు. అలాగే రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం నాకు కూడా అత్యంత ప్రీతిపాత్రమైంది, ఎందుకంటే నేను కూడా అది పెట్టమని చెప్పి లెటర్ రాసిన వ్యక్తిని. ఈ రోజు నేను ప్రారంభోత్సవంలో కూడా జాతీయ నేను కూడా పాల్గొన్నాను. నాకు చాలా హ్యాపీనెస్. 2019 శాంక్షన్ అయింది రాజు గారు. ఇది కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం కూడా 8 కోట్లు ఇవ్వాలి. ప్రభుత్వం మారేది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం మానేసింది, సహకారం లేదు. మా ప్రభుత్వం వచ్చాక అది పట్టాలు ఎక్కించాం, పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీలోకి వస్తుంది, అలాగే గజేంద్ర షెకావత్ మినిస్ట్రీలో వస్తుంది, చకచకా చేశారు. ఈ రోజు ఓపెనింగ్ అయింది. అద్భుతమైన విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విషయాల్లో సుజాతకు శక్తి పెంచే విధంగా అద్భుత విషయాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా గంట పాటు నేను చూస్తా ఉన్నాను, ఎంత ఇంట్రెస్టింగ్ గా వారు తెలుసుకున్నారు, విద్యార్థులతో మాట్లాడారు. ఇటువంటిది ఇంకా రావాలని కూడా అన్నారు. కేంద్ర మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు, మనం ప్రతి జిల్లాలో ఇటువంటిది పెట్టాలని చెప్పి. సో ఇది స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్. ఫారెస్ట్ అకాడమీ ఎందుకు పెట్టలేకపోయారు మీరు రాజమండ్రిలో? ఈ రోజు శంకుస్థాపన చేసేదానికి ముందుకెళ్తుంది మా ప్రభుత్వం. ఇది స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అండి. ఎందుకంటే ప్రభుత్వానికి అభివృద్ధి, దూరదృష్టి ఇవన్నీ ఉండాలి. ఏమీ లేకుండా ఏదో నేనేదో బట్టలు నొక్కేశాను, నేను అందరిని ఉద్ధరించేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా అదే ఆలోచన. దానిలో భాగంగానే ఇది గత 5 సంవత్సరాలుగా ఆ వైసీపీ కార్యకర్తలు ఏడిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏడిపించడానికి మొదలెట్టారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది చూడండి, 9 మే 2022 ప్రజా ఆశీస్సుల కోసం గడప గడపకు ఎల్లుండి నుంచి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సాక్షి పేపర్లోనే 2022లో వేశారు, ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. దీనిలో వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పినట్టే
కోఆర్డినేటర్లు, జిల్లా కోఆర్డినేటర్లు, వెళ్ళాలి వీళ్ళు వెళ్ళాలి, బూత్ వెళ్ళాలి, వాళ్ళు జరిగిందని చెప్పి అప్పుడు కూడా చెప్పారు. 2 రోజుల్లో చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసి అంటే మన పార్టీకి వ్యవస్థ లేదు, మనం చేయలేము, ఇది ప్రభుత్వంలో ఉండి కూడా దాన్ని మళ్ళీ జీవో నెంబర్ 68 15/2022 జీవో ఇచ్చి గడప గడపకి మన ప్రభుత్వాన్ని మార్చారు. గడప గడప మన ప్రభుత్వం ఏది పార్టీలో అధికారంలో ఉండి పార్టీలో చేస్తామని ప్రకటించి తప్పించి ప్రభుత్వం వెళ్ళారు. పోనీ ప్రభుత్వం తరఫున ఏదైనా సరైన విషయాలు చెప్పారా అంటే ఇదిగోండి ఇటువంటి కాగితాలు వెళ్ళి ఇదిగో వెంకమ్మ పుల్లమ్మ నీకు ఇది ఇచ్చారు, నీకు అది పడిపోయింది, నీకు అది చేసావు, నీ కుటుంబాన్ని ఉద్ధరించేసావు, నీ కుటుంబం ఈ రోజు అన్నం తింటుందంటే మా వల్లే, ఇవన్నీ అని చిత్కరించుకుని ప్రజలు చిత్కారం పొంది 2024 ఘోరంగా ఓటమి పాలయ్యారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గడప గడప మన ప్రభుత్వం ఆయన వల్ల ఇల్లు దాటి బయటికి వెళ్ళి ప్యాలెస్ దాటి బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడారని ఆయన మాత్రం జరగడం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ రోజు బయటికి రారు. ఇప్పుడు మళ్ళీ అదే రకం క్యూఆర్ కోడ్ ఇలా అంటారు, ఇంటింటికి వెళ్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళరు నాకు తెలిసి. చూడండి ఈ రోజు అనేకమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. మొన్న కూడా ఏదో కార్యక్రమం చేశారు ఫీజు అనేది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. సో ఆ రకంగా అప్పుడు ఆయన చెప్పింది ఫార్ములా ఏంటి, ఎమ్మెల్యేలు మీరు జనంలోనే ఉండాలి, వారానికి 4 రోజులు మీరు జనంలోనే ఉండాలి, జనంలో వెళ్ళి కాగితం ఇస్తే చాలు, దబా 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 ఓట్లు గుద్దేస్తారు మనకి ప్రజలు అని చెప్పేసి అబద్ధపు విషయాలు చెప్పి ఉన్నది కాస్త పోగొట్టుకున్నారు. ఈ రోజు దీని వల్ల వెళ్ళండి ప్రతిపక్షంగా మీరు ప్రజల్లోనే కాదు ప్రజలు కూడా అడుగుతారు, మీరు అసెంబ్లీ పులివెందులకు వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే మీ నియోజకవర్గమే కదా, ప్రజలు అడుగుతారు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తలేదు, అసెంబ్లీకి ఎందుకు మాట్లాడలేదు, మిమ్మల్ని గెలిపించాము ఎందుకే, మీకు అవసరం లేకపోతే రాజకీయ చెప్పని అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు? మీరు వెళ్ళిన రోడ్లోనే గతంలో మేము రోడ్లు మీద ముట్టుకుంటే మీరు వేయలేదు, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో రోడ్లు వేసారు. అలాగే మీరు వెళ్తూ 66 మెట్రిక్ టన్నుల చెత్త వదిలేసి వెళ్ళారు, ఈ చెత్తంతా ఈ ప్రభుత్వం క్లీన్ చేసింది, డ్రైనేజ్ బాగు చేసింది ఈ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే. మరి మీరు 5 ఏళ్ల సమయంలో మీరు ఎందుకు చేయలేకపోయినా అడుగుతారు, ఇది అడుగుతారు కదా. అయితే ప్రజలకు ఏ సమాధానం చెప్తారు, మీరు ఏ సమాధానం చెప్తారు? అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, యువత అడుగుతారు, మీరు 5 ఏళ్ల పాటు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మెగా డిఎస్సీ మీరు ఇస్తా అన్నారు, 5 ఏళ్ళు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ అన్నాడు, ముందుకెళ్ళారు, రేపో మాకు మొత్తం కంప్లీట్ అవుతుంది, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారని అడుగుతారు, దానికి ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగాల విషయంలో ఏ రకంగా మీరు మోసం చేశారు ఏం అడుగుతారు కదా, రైతాంగంలో అడుగుతారు, అందరూ అడుగుతారు, దానికి సమాధానం చెప్పాల్సిందే. ఉద్యోగస్తులు అడుగుతారు, ఓకే వస్తా కరెక్టే, అవును కరెక్టే సార్, వస్తాను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ ఒకసారి. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాటని అందరం కూడా విన్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారేమో స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. కానీ మీరేమో ఒక ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమానికి తెరలేపారు. సో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కూటమి వెన్నుపోటుకి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు రవికిరణ్ గారు కూడా మాట్లాడారు, గతంలో ఇలాగే వెళ్ళారు, మేము ఏం చేసామని చెప్పి ఇచ్చారు, కానీ ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యారో చూసాం. ఇప్పుడు వీళ్ళు ఏమీ